ప్రభనేసుక్రీస్తు నామంలో యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరులకు వందనాలు, శుభములు. ఈరోజు శాశ్వతమైనది అని మొదటి భాగంలో శాశ్వతమైనది పరలోకమని, సర్వమానవాళి ఆదామును ఇచ్చాడని, ఆదాము దేవుని నుంచి ఇచ్చాడని తెలుసుకోవడం జరిగింది. అయితే పరలోకం శాశ్వతమైనప్పుడు ఆ పరలోకం గురించి, ఆ పరలోకం నుండి దిగి వచ్చిన యేసుక్రీస్తు శరీరధారి దినాల్లో చెప్పిన సంగతిని మనం ఆలోచిస్తే, ఈరోజు లోకం శాశ్వతం కాదని, ఏదైతే కంటికి కనిపిస్తుందో అది శాశ్వతం కాదని, మధ్యలో వచ్చింది మధ్యలోకి పోతాను అన్నట్టుగానే ఈ పంచభూతాలు కూడా మాటలు బట్టి కలిగాయి, ఆ మాటలు బట్టి కలిగింది నశించిపోతుందని, ఎప్పుడు ఎల్లప్పుడూ తరతరాలు నివాస స్థలము దేవుడేనని, దేవుడు నలోకము పరలోకమని గత మొదటి భాగంలో తెలుసుకోవడం జరిగింది. ఈరోజు యేసుక్రీస్తు శరీరధారి అనే దినాల్లో